వాయిస్ ఆఫ్ మంజాసునికి స్వాగతం సుస్వాగతం. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెందరు అని మహాకవి శ్రీశ్రీ ప్రశ్నిస్తాడు. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ట్యాక్సులు కడుతున్న పేద ప్రజలందరూ అని ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కేవలం అక్కడ టవర్లకి, అంటే సచివాలయంలో ఉన్న టవర్లకి నగిషీలు చెక్కడానికి, అద్దాలు పెట్టడానికి ఆశ్చర్యం వేస్తుంది. 2540 కోట్లట కేవలం అద్దాలకి. ఇంకా ఇది పైకి కనబడుతున్న ఖర్చు. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోతున్నాం. దీని మీద మళ్ళీ జిఎస్టీ గవర్నమెంటే కట్టుకుంటుందట. అంటే వ్యాపారస్తులు కట్టుకోడు, జిఎస్టీ మళ్ళీ ఇతను కట్టుకుంటాడు. అంతేకాకుండా దీన్ని విదేశాల నుంచి ఈ అద్దాలను గట్ట తెప్పిస్తారట. మరి విదేశాల నుంచి తెప్పించినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏ దేశం తీసుకొస్తారో ఆ దేశానికి మన రూపాయి విలువకి మధ్య తేడా ఉంటుంది కాబట్టి అది ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. మరి ఆ ఖర్చుతో కలిపి చెప్పారా, జిఎస్టీతో కలిపి చెప్పారు లేదో క్లారిటీ లేదు. ఇది పక్కన పెడితే సాధారణంగా ఇటువంటి టెండర్లు పెట్టడం కోసం మరీ చిత్రంగా మంత్రివర్గ తీర్మానం చేశారట. అంటే ఇక్కడ ఏంటి, రేపు ఏదైనా తేడా వస్తే చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కూడా బలైపోవాల్సిందే. అంటే గవర్నమెంట్ ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు, అంటే అందులో అవినీతి గట్ట ఏమైనా జరిగితే సాధారణంగా ఏంటంటే ఆ శాఖ మంత్రి అదేవిధంగా అధికారులు బలవుతుంటారు. కానీ ఇక్కడ ఇటువంటి టెండర్లు పిలవడం కోసం మంత్రివర్గ తీర్మానం చేస్తారన్న విషయం నాకైతే తెలియదు. ఎంతవరకు అలా జరిగిన దాఖలాలు ఇప్పుడు కూడా లేవు. మరి ఇలా ఎందుకు చేశారో అర్థం కావటం లేదు. అంటే నాతో పాటు రేపు భవిష్యత్తులో మునిగిపోతే మనందరం కలిసి మునిగిపోదాం అనే ప్లానా ఏటో అర్థం కావటం లేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఒక్క స్క్వేర్ ఫీట్కి 18,000 రూపాయలు పైన 18,400 రూపాయలు చిల్లరంతా వస్తుంది. మనం 18,000 రూపాయలు వేసుకుందాం. ఒక స్క్వేర్ ఫీట్కి 18,000 రూపాయలు తీసుకుంటుందంటే బెంగళూరు, ముంబై లాంటి మహానగరాల్లో కూడా ఎంత కాస్ట్ ఉండదు. సాధారణ ఒక పట్టణాల్లో కానీ వచ్చేస్తే కొద్దిగా కాస్ట్లీగా మనం నిర్మించుకోవాలనుకున్నట్లయితే ఒక స్క్వేర్ ఫీట్కి కనీసం 3,500 నుంచి 4,000 రూపాయలు లేదా 4,500 రూపాయలు. మహానగరాల్లో అనేది మరొక 2,000, 3,000 వేసుకోండి. దాదాపు ఒక 7,000 రూపాయలతో అద్భుతమైన ఇల్లు కట్టచ్చు, చాలా కాస్ట్లీ ఇల్లు కట్టచ్చు. అలాంటిది అమరావతి లాంటి ప్రాంతంలో ఒక స్క్వేర్ ఫీట్కి 18,000 రూపాయలకి మించి ఖర్చు పెడుతున్నారంటే ఎంతమంది పేదల ట్యాక్స్లు గవర్నమెంట్కి చెల్లిస్తుంటే ఆ డబ్బంతా అమరావతికే మళ్లించి అక్కడ అంతంత ఖర్చు పెట్టి ఆ టవర్లు కట్టడం, ఆ టవర్లకు నగిషీలు చెక్కడం, ఇదంతా అవసరమా? ఇప్పుడు కేవలం 5,000 కోట్లు ఉంటే చాలు మిగతా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చు అని ఎంత మొత్తుకున్నా మన దగ్గర డబ్బు లేదు, మనం అప్పుల్లో ఉన్నాం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఈరోజు కేవలం నగిషీలకే మరి 2,540 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే, అంటే సగం కాలేజీలు పూర్తి చేసవచ్చు డబ్బులతో. ప్రభుత్వ కాలేజీలు పూర్తి చేసవచ్చు. ఎంతోమంది పిల్లలు, పేద పిల్లలు మెడిసిన్ చదువుకోవచ్చు. వచ్చిన సీట్లనే తిరిగి వెనక్కి పంపించిన చరిత్ర మన చంద్రబాబు నాయుడు గారిది. అలాంటిది ఈ మెడికల్ కాలేజ్ ఎందుకు పూర్తి చేస్తారని మనం ఊహించుకోవడం లేదా అభిప్రాయపడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈయన పేదలకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నట్టు క్లియర్ తెలుస్తుంది. అంతా పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు. ఇదే ప్రతిపక్షాలు ఇప్పుడు కూడాను, లేదంటే మేధావర్గం కావచ్చు, లేదంటే జర్నలిస్టులు కావచ్చు, అదంతా పూర్తి అయిపోయింది ప్రశ్నిస్తున్నారు. పూర్తి అవ్వకముందే చేస్తున్నప్పుడు అడ్డు తగలాలి కదా ప్రతిపక్షాలు. అది అంత ఖర్చు ఎందుకు అవుతుంది, మాకు లెక్కలు చెప్పండి. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి జోబీలోంచో లోకేష్ గారి జోబీలను తీసి ఖర్చు పెడుతుంది కాదు. రాష్ట్ర ప్రజలంతా కూడా ట్యాక్సులు కడుతుంటే ఆ డబ్బులతో ఖర్చు పెడుతుంది. దాని మీద అప్పులు చేసి వడ్డీలు కట్టి ఖర్చు పెడుతున్నటువంటి దుబారా ఖర్చు ఇది. ఎందుకంటే మొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నాం, కేంద్రీకృతం అవ్వకూడదు. ఎప్పుడు కూడా రాజధాని కేంద్రీకృతం అయినట్లయితే మొత్తం డబ్బంతా అక్కడే ఖర్చు పెడతారు, మొత్తం రాష్ట్రం అంతా ఇబ్బందులు పడతాయి. ఇప్పుడు రాయలసీమ చూడండి ఎంత వెనుకబడితనంతో ఉందో. కనీసం నీళ్ళకి కూడా నోచుకోరు పాపమాలు. ఆ పంటలు పండించినా సరే నీళ్ళు కూడా దొరకవు. మరి ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఉంటే ఇక్కడ నగిషీలు చెప్పుకొని కూర్చోవడం అంటే, ఆ రోమ్ నగరం తగలబడిపోతుంటే మీరు చక్రవర్తి పిడలు వాయించాడట. సరిగ్గా అలాగే ఉంది మన చంద్రబాబు నాయుడు తాలూకా పరిపాలన. ఒకవైపు ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వటం లేదు, చేసిన ఏవైతే పథకాలు అన్నారో, అంటే నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇవ్వడం, ఇలాంటి చదువుకుంటూ వెళ్ళిపోతే అదో పెద్ద దండకం అయిపోద్ది. అంటే వీడియో నిండా అలాంటి తప్పుడు వాగ్దానాలు ఉంటాయి. సో ఒక్క పథకం కరెక్ట్గా చేయటం లేదు. ఈ డబ్బంతా అమరావతికి తీసుకెళ్తున్నట్లయితే దానివల్ల ఏమవుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఆటోమేటిక్ మా డబ్బాను తీసుకెళ్ళి రాజధాని మీద ఖర్చు పెడుతున్నాం, మాకేం మిగిలింది, మాకేం ఇస్తారు, మేము ట్యాక్స్లు కట్టడం లేదా, మా ప్రాంతానికి ఏం చేశారు అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అది డిస్సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రూట్ ఆఫ్ ద రెవల్యూషన్ అంటారు. అంటే అసంతృప్తి విప్లవానికి కారణం అవుతుంది. ఇలాంటి అభిప్రాయంగా వచ్చినట్లయితే అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా దానికి వ్యతిరేకిస్తారు. అంతవరకు అమరావతిలో ఉన్నటువంటి రైతులు దాన్ని వ్యతిరేకిస్తారు చూడండి. ఎందుకంటే ఆ రైతులకి ఎంతవరకు కూడా 2 సంవత్సరాల్లో వాళ్ళ జాగాలు చూపించాలి, పట్టాలు ఇవ్వాలి, కానీ ఎంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు ఎంతో లాస్ అయ్యారు అక్కడ రైతులు పాపం నమ్మి. ఇప్పుడేమో వీళ్ళు షోకులు చేస్తుంటే, ఇటువంటి షోకులు చేస్తుంటే ఇట్లా షోకులని అంటాం. ఏదైనా ప్రపంచంలో అక్కడ కూడా ఇటువంటి రాజధాని నిర్మాణానికి ఇలా ఎంత
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడంటే పనికిమాలిన పని ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కూడా చేయడు. ఎందుకంటే ఇంత ముందే మనం చెప్పుకున్న ఒక వీడియోలో చెప్పుకున్నట్లు కేసీఆర్ కేవలం 600 కోట్లతో అద్భుతమైన సచివాలయం కట్టాడు, 600 కోట్లతో. కానీ ఇక్కడ అద్దాలకే 2540 కోట్లు అయిందంటే చూడండి. కేసీఆర్ మొత్తం సచివాలయాన్ని 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ అద్దాలకి 2540 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎంత దుబారా జరుగుతుందో చూడండి. మన పార్లమెంటే 900 కోట్లతో తయారు చేశారు. మరి ఇక్కడ ఎంత అవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎవరు డబ్బు ఇది ప్రశ్నించాలి కదా జర్నలిస్టులు. మీడియా కామ్ కూరుకుంటుంది సరిగ్గా ఏదో గొప్పలాగా ఆయన విజనరీ అద్భుతమైన బిల్డింగ్ కట్టారు. ఎవరి డబ్బులతో ఎవరు కడతారండి బిల్డింగ్లు, ఇది ఎవరి డబ్బు అసలు గట్టిగా ఎవరు ప్రశ్నించడం లేదు. చాలామంది భయపడుతున్నారు. ఇలాంటి జరిగినప్పుడు అందరూ ప్రశ్నించాలి, మేధావర్గం ప్రశ్నించాలి, జర్నలిస్టులు ప్రశ్నించాలి. మీడియా కామ్ అయిపోయింది, దాన్ని గొప్పగా చూపిస్తారు. మరి ఋషికొండలో జగన్ 450 కోట్లతో ఒక బిల్డింగ్ కడితే అది ఎందుకు కట్టాడు? విదేశీ ప్రముఖులు వస్తారు, రాష్ట్రపతి వస్తారు, గవర్నర్లు వస్తారు. ఎందుకంటే వైజాగ్ చాలా పెద్ద సిటీ కాబట్టి. వైజాగ్ అంటే జ్ఞాపకం వచ్చింది. మరి వైజాగ్లో అంత ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఫైనాన్షియల్ ఇది రాజధాని, క్యాపిటల్ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అన్ని కంపెనీలు ఉన్నాయి. మరి అన్ని కంపెనీలు ఉంటే విశాఖపట్నానికి అక్కడ మంచి బిల్డింగ్ ఉంటే తప్పేటి? అమరావతి నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఏంటి? వైజాగ్ నుంచి ఎంత ఆదాయం వస్తుంది? అక్కడ 450 కోట్లతో బిల్డింగ్ కడితే తప్పు ఎంత చూపించారంటే జగన్ భారతిరెడ్డి కారులోంచి వెళ్తున్నారు ఋషికొండ. అక్కడ కథలో అక్కడ భారతిరెడ్డి చూసిందట, ఏమిటి ఈ కొండ మీద ఒక మేడ కడితే బాగుంటుంది కదా అన్నారట. అంటే జగన్ కట్టించారట. జగన్ పెద్ద బిల్డింగ్ కట్టించుకున్నాం. మరి ఇప్పుడు ఆ బిల్డింగ్లో జగన్ భారతిరెడ్డి ఉంటున్నారా? జగన్ భారతిరెడ్డి అందులో ఉంటున్నారా? అది ప్రభుత్వ బిల్డింగ్ కాదా? దాన్ని కనీసం మెయింటైన్ కూడా చేయటం లేదు. ఇప్పుడు మెయింటైన్ చేసి ఉంటే ఏం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టే మీటింగ్లకు కానీ, లేదంటే విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు కానీ, లేదు దేశంలో ప్రముఖులు వచ్చినప్పుడు కానీ మనం కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం హోటల్ రూమ్స్ ఇస్తున్నాం. నోవాటెల్ లాంటి వాటిల్లో ఏకంగా షూట్లు ఇవ్వాలి వాళ్ళకి. దాని బదులు ఇది ఇచ్చుంటే కవర్ అయిపోయి ఉండేది కదా. కేవలం 450 కోట్ల ఖర్చుతో ఆయన ఒక బిల్డింగ్ కడితే ఎన్ని విమర్శలు చేయలేక ఆయన వాళ్ళ ఫ్యామిలీ మీద పడిపోయారు. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే ఇది నేను జగన్ సపోర్ట్ చేసిన కదా, ఉన్నమాట కాదనమని ఎవరైనా. ఆ రోజు ఏం పుకారు లేవదీశారు? భారతిరెడ్డి కట్టి ఉన్నాడు, అతను కట్టేశారట, అవినీతి సొమ్ముతో కట్టేశారట. అదే ప్రభుత్వ బిల్డింగ్. మరి అలాగే పని చేయండి. ఇప్పుడు జగన్ భారతిరెడ్డిని అందులోకి వచ్చి ఉండమని చెప్పండి, వాళ్ళ దగ్గర బిల్డింగ్. మరి గవర్నమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మరి ఇదంతా ఏంటి? ఇంత అవినీతి చేస్తుంటే నేను అంటుంది ఏంటంటే, ఇంత అవినీతితో అమరావతి కడుతున్నారు. అసలు అంత ఎక్కడైనా అవుతుందా? ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని కలుగు చేసుకోవాలి. అది ఇంతే స్క్వేర్ ఫీట్ 18,000 రూపాయలు ఏంటి? ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు. మీరు కావాలంటే ఛార్జ్ జీపీటీని అడగండి. ఎక్కడైనా ఒక స్క్వేర్ ఫీట్కి. ఇంకొక విషయం, అందుకు మెటీరియల్ కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము కూడా ఒరిజినల్ రేట్కి ఇస్తుంది. మళ్ళాగా ఎక్కువ రేట్ ఉండదు, మనం కొనుక్కుంటే ఎక్కువ రేట్ అవుతుంది. గవర్నమెంట్కి సంస్థ కాబట్టి గవర్నమెంట్ కడుతుంది కాబట్టి ఎంత అయితే అంత రేటుకి ఇస్తారు. మరి అదే ఇసుక ఫ్రీ, ల్యాండ్ ఫ్రీ, ఇన్ని ఫ్రీలు ఇచ్చుకొని అంత ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అంటే ఇందులో ఖచ్చితంగా అవినీతి ఉండాలి, లేకపోతే అంత ఖర్చు ఎందుకు అవుతుంది? ఒకవేళ లేకపోయినా పోనీ అంత ఖర్చు పెట్టినా అంత ఖర్చుతో మనకు రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దానివల్ల ఎవరికి లాభం? ఇందాక చెప్పినట్లు ఆ ఋషికొండ మీద అయితే విశాఖ వాసులు చాలా డబ్బులు ఇస్తున్నారు గవర్నమెంట్కి కట్టాలకు. అక్కడ బిల్డింగ్ ఉండడం కూడా అవసరం. కానీ అమరావతిలోకి వచ్చి ఎవరు కూర్చుంటారు? అందులోకి అది సచివాలయం అంటున్నారు. సచివాలయం అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు ఏంటి, ఎమ్మెల్యేలు ఉంటారు. సాధారణ జనం అక్కడ రావడానికి అవ్వదు, ఇంకెవరు ఉండరు. మరి అలాంటప్పుడు దానికి అంత ఖర్చు ఎందుకు? కాబట్టి ఇటువంటి దోబరా ఖర్చులు మానేగిపోతే అసలు అప్పుల్లో ఉన్నాం, వడ్డీలే కట్టలేపుతున్నాం. ఎన్నో పథకాలు ఆగిపోయాయి. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఆ ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వటం లేదు సరిగ్గా, అసలు ఏ పథకం సరిగ్గా అమలు కావటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత ఖర్చు పెట్టి అటువంటి బిల్లుని కట్టాలంటే నిజంగా దీన్నే పిచ్చితోకలాగా పరిపాలన అంటారు. మావిగనక అన్నారు కదా, అది కాదు ఇది. మావిగన మీద అయితే ఎంత ఖర్చు అవ్వదు. అక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, జస్ట్ 5-10 కోట్లతో అయిపోద్ది. కానీ ఇక్కడ కేవలం అద్దాలకే 2,000. అసలు తలంచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది అంత ఖర్చు పెట్టింది. అసలు ప్రపంచం నవ్వుతుంది అని కూడా లేకుండా అంత ఖర్చు పెట్టడం కూడా అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న చాలా దుబారా ఖర్చు, అది ప్రజల సొమ్ముని మీ ఇష్టం ఖర్చు పెట్టుకునే హక్కు మీకు ఉండదు. అది కరెక్ట్ కాదు. ఎక్కడైనా సరే ఇటువంటి దోబరా ఖర్చులు మానేసి మీరు మామూలుగా సాధారణ అంటే మరీ ఘోరాన్ని కట్టమని అంటం లేదు, కానీ ఇంత ఘోరంగా కట్టకండి అంటుంది. ఒక స్థాయిలో కడితే చాలు. నిజంగా అభివృద్ధి చెందితే పక్కన చాలామంది వచ్చి బిల్డింగ్ కడతారు, ఎన్నో కంపెనీలు. మళ్ళీ చెప్తున్నాను మీరు అనవసరం ఖర్చు, సంపద సృష్టి కాదు, సంపద దోబరా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పారిశ్రామికవేత్తలంతా కూడా వైజాగ్ వస్తున్నాం, కానీ ఎవరు అమరావతి వెళ్ళటం లేదు కదా. అంటే అక్కడ పెట్టుబడే తప్ప తిరిగి రాబడి రావటం లేదు. మరి పెట్టుబడే తప్ప రాబడి రాని దానికి మనం అంత పెట్టుబడి పెట్టడం అవివేకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజర్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.